ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు. కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, దీనంగా ఎదురు చూస్తున్నావు బిడ్డ, ఒక తీపి కబురు నీ కోసమే తెచ్చాను. ఆలస్యం చేయకుండా వెంటనే తెలుసుకొని మన బాబాగారు అయితే మనకి చాలా చాలా అద్భుతమైనటువంటి సమస్య సందేశంతో మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, నీకు ఎలాంటి సందేశాన్ని ఇచ్చినా సరే నీకు ధైర్యాన్ని నింపుతానమ్మా. ఈరోజు నువ్వు మంచి దారి చూపించడానికి నీ ముందుకు వచ్చాను. ఆ దారిలో కనుక నువ్వు వెళ్తే నీ జీవితం చాలా చాలా శుభప్రదంగా ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. అవును బిడ్డ, నీ యొక్క కష్టాన్ని తలుచుకుంటూ కుమిలిపోతూ ఉన్నటువంటి నీకు ఈరోజు నీ బాబా ఇస్తున్నటువంటి సమాధానం తల్లి, లేదంటే శుభవార్త కావచ్చు, ఇవన్నీ కూడా నీకు ఎంతో ఉత్సాహాన్ని రెత్తెక్కించేలా నీ మనసు ఉండబోతుంది. ఇక రాబోయే కాలం నీ బాబా చెప్పినట్లుగా చాలా బ్రహ్మాండంగా యోగకాలంగా నడవబోతుందమ్మా. నువ్వు ఊహించినంత సంతోషం నీ వాకిట ముందు నిలుపుతాను. అలా అంతేకాకుండా నీ జీవితమైనా ఇలా ఉందని చెప్పి నీకు నువ్వే ఆశ్చర్యపోయేలా చేస్తాను. ధన్యవాదాలు బాబా అని చెప్పి, గొప్ప భవిష్యత్తు నాకు ఇచ్చావు తండ్రి అని చెప్పి నీకు నువ్వే నమ్మేంతగా నీ జీవితాన్ని మార్చేశాను తల్లి. ఈ క్షణమే తప్పకుండా ఈ సందేశాన్ని పూర్తిగా వింటే నీకే అర్థమవుతుంది. అన్ని రోజులు నీకు అనుకూలంగా మారబోతున్నాయి. నువ్వు తెలుసో తెలియకో చేసినటువంటి కొన్ని తప్పుల వల్ల ఎన్నో సమస్యలు వచ్చి వాటిని నువ్వు ధైర్యంగా ఎదుర్కొంటున్నావు. ఒప్పుకుంటాను తల్లి. అలాగే ఇది నీకు మంచిది కానీ చెడు కానీ ఏదైనా సరే, ఏ విషయమైనా సరే నా మద్దతు తప్పకుండా ఇస్తాను. నీకు కోపం, అలాగే నీ చిరునవ్వు ఇవన్నీ కూడా అమాయకమైనవి. అవన్నీ నాకు బాగా తెలుసు. అందుకే నీపైన అంత ధ్యాస. నాకు అతిపెద్ద శత్రువు నీ మనసే బిడ్డ. ఎందుకంటే నువ్వు 2 రకాలుగా ఆలోచిస్తున్న మనసు, నీకు మంచి చెడు దారేది చూపించేది నీ మనసే. అది అంతరాత్మ కాబట్టి నీ అంతరాత్మ ఏది చెప్తే అదే చేస్తూ ఉంటావు. నీ మనసులో ఒక ఆలోచన వచ్చినప్పుడు విషయాలను జాగ్రత్తగా ఆలోచించుకో. మనసు చెప్పినటువంటి మాట నిజమే కానీ కొన్నిసార్లు నీ మనసు తెలియకుండానే చెడు మార్గం వైపు దృష్టి సారిస్తుంది. అలాంటప్పుడు ఒక్కోసారి జాగ్రత్తగా మెలకుగా ఉండాలి, మంచిగా ఆలోచించాలి. మంచి ఆలోచనలు చేయడమే కాకుండా ఎదుటి వ్యక్తిపై ఉన్న పగ, ప్రతీకారాలు, గొడవలు ఇవన్నీ కూడా మనల్ని ఆనందంగా ఉంచేలా చేయు. కాబట్టి నువ్వు భూమిపైకి వచ్చింది దేనికో తెలుసా? సంతోషంగా ఒక విహారయాత్రకు వెళ్ళినటువంటి యాత్రికుడు ఆనందంగా గడిపి సంతోషంగా తిరిగి రావడానికి మాత్రమే ఈ భూమి మీదకు వచ్చావు. అది మానేసి పగలు, ప్రతీకారాలు, కోపాలు, బాధలు ఇవన్నీ అనుభవిస్తూ నీ మనసును ఎక్కువగా చిరాకు పరుచుకుంటూ ఉంటున్నావు. దయచేసి ఇవన్నీ విడిచిపెట్టు. నీ బాబాని పంపించింది ఎందుకు కాదు? సంతోషంగా గడుపు. చూడు బిడ్డ, నువ్వు కోరుకున్నటువంటి ప్రతిదీ కూడా నీకు అందిస్తానమ్మా. అది నీ చేతిలో అతి త్వరలోనే నువ్వు అనుకున్నవన్నీ పెడతాను. నీకు ఒక విషయం చెప్పన తల్లి, జీవితం అనేది ఎంతో అద్భుతమైనది. దాన్ని ఎప్పుడు కూడా ఏదో ఒక రోజున నీ జీవితాన్ని ముగించేటటువంటి రోజు వచ్చే వరకు నువ్వు ఆనందంగా ఉండాలి. అలాగే ప్రతి ఒక్క రోజే కాదు, ప్రతి క్షణం, ప్రతి నిమిషం కూడా నువ్వు సంతోషంగా ఉండగలగాలి. అలా నువ్వు ఎప్పుడైతే నీ మనసును ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తావో అప్పుడే ఆరోగ్యం కూడా బాగుంటుందమ్మా. ఎవరైతే నిర్మలమైనటువంటి మనసుతో మంచి ఆలోచన నుంచి సక్రమైన మార్గంలో ఉంటూ ఉంటారో వారికి ఎప్పుడు కూడా పక్కవారి సంతోషమే కోరుకుంటూ ఉంటారో అలాంటి వారు ఎప్పుడు కూడా సంతోషంగా, ఆనందంగా ఉంటారు. వారి ఆనందానికి కారణాలు అనేవి ఎప్పుడు కూడా ఉండవు. ఎన్ని కష్టాలు ఉన్నా కానీ, ఎన్ని బాధలు ఉన్నా కానీ, ఎన్ని అడ్డంకులు ఉన్నా సరే అవేమీ కూడా
నీ యొక్క సంతోషాన్ని ఆపలేవు. అవి కేవలం నిష్కలమైనటువంటి మనసు ఉన్నవారికి మాత్రమే సాధ్యపడుతుంది. కాబట్టి అలా ఉండడానికి నువ్వు ప్రయత్నించు. అలా ఉండేందుకు నువ్వు ప్రయత్నించడమే కాకుండా నీ మనసు ఎలా సున్నితంగా మారిపోతుందో నువ్వే చూస్తావు. నీ మనసు కూడా కావాలని కోపాన్ని నువ్వు తగ్గించుకొని విపరీతంగా ఆలోచిస్తూ కోప్పడిపోతున్న ఇవన్నీ చేయడం వల్ల నీ మనసు ప్రశాంతంగా ఉండదని నువ్వు అర్థం చేసుకో. అందుకే నీ కోపాన్ని కట్టడి చేసి చూడు, నీ ఆలోచనలు కట్టడి చేసి చూడు. నీ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో మంచిగా ఆలోచించు. ఎలా ఉండాలో ఆలోచించు, ఎలా ఉండకూడదని పక్కన పెట్టు. ఇక నీ మాటలు ఎవరూ గౌరవం ఇవ్వడం లేదని చెప్పి బాధపడద్దు. నువ్వు సంతోషంగా మంచిగా ఉండేందుకు ధర్మ మార్గంలో నడవాలి అని నీకు ఎలా అనిపిస్తే అలా చెయ్యు. కాస్త ఓపిక పట్టుకుని నీ జీవితంలో లేవని దిగులు పడుతున్నావో అవన్నీ కూడా నీ వాకిటి ముందు నిలిచేలా నేను చేస్తాను తల్లి. నీ లక్ష్యాన్ని నువ్వు కోరుకునేలా నీ ప్రయత్నాన్ని ప్రతి ఒక్కటి కూడా ఆశగా అండగా నిలబడతాను. నీ లక్ష్యం వైపు దృష్టి ఎప్పుడు కూడా పెడుతూ ఉండాలి. నువ్వు చేయవలసినటువంటి పనిపైన దృష్టి సారించు. జరిగిపోయినటువంటి గతాలను ఎక్కువగా తలుచుకుంటూ అక్కడే ఆగిపోయి బాధపడవద్దు. ఇప్పుడు నీకున్నటువంటి కన్నీరు శాశ్వతంగా ఉండిపోదు కదా, ఇది కూడా తాత్కాలికమే. కాలం కేవలం నిన్నలా భయపడుతూ ఉంటుందంతే. నీకు ధైర్యం చెప్పడానికి నేనున్నాను కదా. నీకైనా మంచి కాలం నీ ముందు ఉంటుంది తల్లి. ధైర్యంగా సంతోషంగా ఉండని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.